బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకోని పోరంటే వాడగాడ బండి 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 వెనక బండి గట్టి. సరే గాని ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? నన్ను కారులో డ్రాప్ చేస్తారా? ఇందాకే చెప్పాను కదా షాపుకి మనుషులు వస్తారు అని. వాళ్ళు 9 గంటలకల్లా కరెక్ట్ గా వచ్చేస్తారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. లేదంటే పెద్ద చేసేటట్టు. అది కాదు, అది వద్దు నేనే వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్తావు? షాపింగ్ కి వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేయగలరా? బాగా తుడిస్తేనే కదా ముందే తుడుచుండొచ్చు కదయ్యా. బండి ఇప్పుడే తుడుస్తాను కదా. నా కాలేజ్ టైం అయింది. చాలా బ్రిలియంట్. గంటలో షాపింగ్ అయిపోతుంది, ఆలోగా వచ్చేస్తారు కదా. ఎప్పుడు అలా అడగొద్దు. రండి అని చెప్తే చాలు, నేను వచ్చేస్తాను. కానీ ఈరోజు నేను రాలేనే, నాకు ఈరోజు ఒక పని ఉంది. నువ్వు ఒక పని చేయి, ఈరోజు ఆటోలో ఇంటికి వెళ్ళు. బాయ్ అన్నయ్య. రే దిగరా. ఏరా కమలో, తాతయ్య గారి పెద్ద ఆశ ఏంటో తెలుసా? ఏంటి, జీప్ తోలాలనా? మమ్మల్ందరినీ లాయర్ చేయాలని. అది జరగలేదు. అందువలేరా ఎవరు ఏవన్నా తనని ఇక్కడ చదివిస్తున్నాం. మీలా కాదు యాని, చాలా బ్రిలియంట్. అవునురా, తెలివైందే. తనకి సరిపడే భర్తని మనం వెతకాలి. అదేం పెద్ద కష్టం కాదులే. మనతో సంబంధం చేసుకుంటానికి ప్రతి ఒక్కడు నుంచుంటాడు లైన్ లో. రోడ్లో వెళ్ళి ప్రతి వాళ్ళని చూసి నేను గుట్టుగా పెళ్లి చేయలేనురా. అది జరిగే పనేనా అంతస్తుతో? రే చాలరా కాపు. వాడు సరిగ్గా ఉంటాడని నా మనసుకు అనిపించాలి. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? రే వాడు సరైన వాడని నా మనసుకు అనిపించాలి. ఇప్పుడు అర్థమైందా? జీప్ వెళ్దాం. రైట్ రైట్. దాన్ని చూస్తేనే తెలుస్తుంది, ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టుగా ఉంది. అనుమానం ఎందుకు? అలాగే అనుకో. అడ్వకేట్ బాబుతో డిస్కషన్ అనుకుంటా. కరెక్ట్. నా ఫ్రెండ్స్ అంతా చాలా షార్ప్ గా ఉన్నారే. ఇంకొక విషయం చెప్పానా? చెప్పు. బాబు థామస్ అంటే క్రిమినల్ కేస్ అంటావా? ఎందుకు అలా అంటున్నావు? నీకు ఈ రిలేషన్ సెట్ అవ్వదనుకుంటున్నానే. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది, కానీ నాకు అదే కావాలి. కావాలంటే చూడు, రౌడీయిజం మాన్పించి మంచి మనిషిగా మార్చి మీ ముందు నిలబడతాను. ప్రేమకి ముందు ఏ రౌడీ ఓడిపోకుండా ఉంటాడు? రండ్రా. ఆగండ్రా, తప్పుకోండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా గొడవ పడొద్దని? నువ్వెవర్రా, ప్రిన్సిపలా? మేము ఇక్కడ నుండారా వెళ్ళాలి. క్యాంపస్ లో రావడానికి నీకేం ఆరుతుందిరా? చేయి చూపించి మాట్లాడకరా. చూపిస్తే ఆపండి, మీకే చెప్పేది ఆపండ్రా. నువ్వే కదరా మొదలు పెట్టండి, పచ్చితులుగా మాట్లాడతావేంటి? మీరు నాకు నేర్పించకండి. ఏం జరిగిందో నాతో చెప్పాలి. అదంతా అడగడానికి నువ్వు ఎవడవయ్యా? పోవయ్యా. అక్కడికి కూడా వెళ్ళరా. అక్కడికి వెళ్ళి సమాధానం పడాలి కదా. షో పూర్తయిందా? పూర్తయింది. నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళతో నిన్ను మారుస్తానన్నాను, కానీ నువ్వేంటంటే నేను మంచోడుగానే మారుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేశానో చూసావు కదా. ఏదేమైనా అలవాటు మార్చుకోలేం కదా. నువ్వు ఒక వకీల్లాగా మాట్లాడుతున్నావా? నా ప్రియమైన అని బయట మనుషులు వచ్చి ఇక్కడ షైన్ అవ్వాలంటే ఇలాంటి కొన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ రాకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా లోడు తొందరగా వెళ్ళాలి. ఇది బాసవాళ్ళ చుట్టాలకి పగిలిపోయిన ఇటుకలు తీసుకెళ్తే తిట్టేది నన్నే, నిన్ను కాదులే. ఇంతకు ముందు అయి ఉండొచ్చులే. నువ్వు చెప్పేది నేనే వినలే గానీ ముందు నువ్వు మూసుకొని పని చూడు, మూతి పగిలిపోద్ది. ఎరా లోడ్ ఎక్కించడం అయిపోయిందా? ఎక్కిస్తున్నారు. సరే గాని ఎన్ని లోడ్లే? 3-4 వెళ్ళి. 3-4 కరెక్ట్ గా చెప్పాలి. విషయం ఏంటంటే ఈసారి ఇటుక ఫినిషింగ్ సరిగా లేదు కదా. నేను అనుకున్నా. ఈ ఇటుకలకు స్లీవ్ అయ్యాయి.
బట్టీలో పెట్టే ముందు కొంచెం వర్షం పడి తడిసినాయి అంట. ఆ కుర్రోళ్ళు చెప్తున్నారు ఆ ఇటుకలేనంటే ఇయ్యి. ఇకపై జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ఇటుకల్ని అమ్మద్దు ఏంటి? అలాగే. జోష్ ఇటుకలు పట్టి అంటే ఒక మంచి పేరుంది, అర్థమైందా? లారీ టైర్ ని మార్చాలి. నేను మార్చిన టైర్ని అదేంటి ఈ నెల మార్చడానికి? అయ్యో అలా కాదు. ఎందుకు నువ్వు దాన్ని సరిచేలేవా? నాతో పనిచేసే వాళ్ళంతా సరైన సోంబేరిలా ఉన్నారు. అవునవును. నిన్ను కలిపారంటున్నాను. అయ్యో అది ఎంత డిమాండో తెలుసా? జోస్ నమస్కారం. రా రా. అది కాదు, మా ఓనర్ గారి విషయం ఇది. మీ ఓనర్కి ఏమైంది? లాక్కుందా? మా యజమానికి ఇటుకలోడు పంపిస్తా అన్నారు కదా. నేను అలా చెప్పలేదే, చూద్దామని చెప్పాను. చాలు, అది చాలు. జోస్ పంపిస్తాను అన్నాడంటే తప్పకుండా పంపిస్తాడు. అన్నీ మేం కూడా చూసుకుంటాం. చూడు, సమాధానికంతా నువ్వు ఎదురు చూడక్కర్లేదు. నీకు 5 లోడ్లు ఇటుకలు కావాలి అంతేగా? నాకు కాదు, మా ఓనర్కి. ఎవరికైతే నాకేంటయ్యా. ఇప్పుడు ఈ ఇటుకలన్నీ పాడైపోయాయి, వర్షంలో తడిసినాయి అంతే, తీసుకో. తర్వాత లోడ్ వస్తే దానానికైనా మంచివే కదా ఇవ్వాలి. అయితే తర్వాత పంపిస్తారు కదా. దానం ఇచ్చిన దున్నపోతికి పాలు పితికితాడంట్రా ఎవడైనా? చెప్పు. నువ్వు ఏ ఊరుకోవయ్యా. సమయంలో పుట్టాడురా వీడు? భలే సాయంకాలం వాడు డైరీ దొరికాడు. పెట్టుకుని వ్యాపారానికి వచ్చాడు. నాకు అర్థమైందిలే. నేను ఇవాళ రాను. నిన్న నాకు సరైన శాస్తి జరిగింది. నేను తాగుడు మానేశాను. తాగుడు కూర్చోండి, ఎవరు చెప్పారు నీకు? ఇలా చూడు, నేను తీసుకున్న అప్పుని తీర్చడానికే వచ్చాను. అరే అప్పు తీర్చడానికి ఒక్కడెళ్తే చాలదా? ఊరికే తోడుకి రారా. మన బామ్మ మీద ఒట్టేసి వచ్చా. నన్ను తాగమని ఇబ్బంది పెట్టుకో. రే, ముందు నేనే తాగలేదురా. నిన్ను తెచ్చిన అప్పుని తీర్చకపోతే నాకు ఈరోజు నిద్ర పట్టదురా. రా రారా. సరే వస్తా. ఇదేం సరిపోతుంది, నాకు లార్జే కావాలి. ఏంటి జోసఫ్, త్వరగా మొదలు పెట్టేశావు? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నా, ఇంతలో నువ్వే వచ్చావు. జోసన్న ఏమైంది రాత్రి? ఏంటి ఓవరైందా? మరి కొంచెమేగా తాగింది. అవునవును, మీరు డ్రెస్ లేకుండానే ఆడారు. అది కిక్కెక్కి కాదు, బాగా ఉక్కపోసింది అందుకే. నేను ఎవరినైనా కొట్టానా? ఏ కొట్టలేదు, పంచాయతీ అధికారి చొక్కా పట్టుకున్నారు మీరు. అదే సమస్య అయింది. సరే ఒక 90 ఇవ్వు. తోమా జోస్కొక 90 ఇవ్వు. సరే నేను మట్టికి ఎందుకు గమ్మునుండాలి? 90 కాదు 60. ఒక పని చేద్దాం, ఒక ఫుల్ తీసుకుందామా? ఫుల్ వద్దులే, తగ్గించొద్దు, తాగుడు కూడా ఆపొద్దు. చెయ్యి దొరదపడుతుంది. రండి రండి రండి. ఇదిగో తీసుకో, తీసుకో బంగారు, ఇది నీకు. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది నీకు. ఇది బామ్మకి.